ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనములు. నా పేరు సూర్యనారాయణ రెడ్డి. నేను 2019లో మహిళా ధ్యాన చక్రం జరిగినప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినాను ఇక్కడికి. ఆ రోజే నాకు ఎందుకో శాల్వా కప్పినారు. ఎందుకయ్యా నేనేం చేసినాను, ఏం చేయలేదే అంటే, మా పోస్టల్ డిపార్ట్మెంట్లో నేను పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఆ బాబు అనే అతను నా దగ్గరే పనిచేసినాడు. అతను మా సారుకు శాల్వా కప్పాలంటే, ఎందుకయ్యా ఇదంతా నాకు ఎందుకు చేస్తున్నావు అంటే, ఎందుకో కప్పించినారు ఆ రోజు నుంచి కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత ఈ ఉద్యోగరీత్యా కొన్ని అంటే ఆదివారం మాత్రమే వస్తున్నాను, తర్వాత రాలేకపోయినాను. ఆదివారం మాత్రమే వస్తున్నాను. అప్పుడు నేనేం చేసినానంటే, ఆదివారం అయితే ఖచ్చితంగా వచ్చి అటెండ్ అవుతున్నాను. 2022లో నేను ఎప్పుడైతే పదవీ విరమణ చేసినానో ఆ రోజు నుంచి ఇంకా ఈ కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి కానీ, పిరమిడ్ నిర్మాణానికి కానీ నా శక్తి కొలది సహాయం చేయాలి, నేను ఊరుకుండకూడదు అనే నిశ్చయం తీసుకున్నాను. అప్పుడే నేను ఆ మహిళా ధ్యాన చక్రానికి వచ్చినప్పుడే నేను అనుకున్నాను, ఆ రోజు మాంసం తినకూడదు అని నా భార్యతో చెప్పేసి నేను ఆ రోజు నుంచి మాంసం తినకుండా మానేస్తే మధ్యలో మళ్ళీ ఒక డిస్టర్బెన్సు. ఒకరోజు ఏమైందంటే, నాకు పడుకొని నిద్రపోతూ ఉంటే తెల్లవారుజామున 3 గంటలకు మెలకు వచ్చింది. 3 గంటలకు మెలకు వచ్చి బాత్రూమ్ పోదామని బాత్రూమ్ లేస్తుంటే పడిపోయినట్టు అనిపిస్తూ ఉంది. పడుతున్నాను కింద. ఏందబ్బా ఇది పడుతున్నానని అట్లే మంచంలో కూర్చొని కొద్దిసేపు నా భార్యను లేపినాను. నేనేదో పడిపోతున్నట్టుండా, నాకేదో కళ్ళు తిరుగుతున్నాయి, మంచం అంతా తిరుగుతూ ఉంది అన్న. అంటే అప్పుడు ఆమె నన్ను పట్టుకొని కొద్దిసేపు కూర్చోబెట్టి మళ్ళీ కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత బాత్రూమ్ పోయించినాను. అదే విషయము నేను పొద్దున అందరికీ తెలిసిపోయింది, ఏదో కళ్ళు తిరిగినాయంట అని. వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు మాంసం తినకపోవడం వల్ల నీకు నీరసం వచ్చింది అని చెప్పి ఒక ఇది పెట్టినారు. దానికి దీనికి సంబంధం ఏముంది, నేను శాకాహారంలో కూడా మంచివి ఉంటాయి కదా, అవన్నీ తీసుకుంటున్నాను కాబట్టి నేను తీసుకొని అన్నా. ఇంకా వాళ్ళు వీళ్ళు చెప్పంగా మళ్ళీ కొద్ది రోజులు దాంట్లో పడిపోయినాం, ఆ మాయలో పడిపోయినాం. మా అమ్మాయి ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది, ఏంది డాడీ నీకు పడిపోతున్నావంట, ఏందో ఇది కళ్ళు తిరుగుతున్నాయంట అని. ఆమె హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ చేసి, నువ్వు హైదరాబాద్కి వచ్చేసేయి, అది నువ్వు మాంసం తినకపోవడం వల్లనే ఇట్లయినావు అది ఇదని. అదంతా ఏం లేదమ్మా, నాకు అదంతా ఏం లేదులే అని నేను డాక్టర్ దగ్గర వచ్చినాను. ఆ డాక్టర్ ఏదో ట్యాబ్లెట్ ఇచ్చినాడు, అవి వాడినాను. అప్పటి నుంచి ఇంకా నేనేం మళ్ళా మాంసం తినడం మానేసిన. ఏదైతే అదైంది, నేను మాంసం తినను అని ఎప్పటి నుంచి మానేసిన. 2022 తర్వాత అంటే నాకు ఉద్యోగరీత్యా విపరీతమైన కోపం ఉండేది. ఉద్యోగం చేసేటప్పుడు ప్రతిదానికి చికాకు పడేవాడిని, ప్రతిదానికి టెన్షన్ పడేవాడిని, విపరీతమైన కోపం. ఏందబ్బా ఈయన ఇట్లా కోపం ఇచ్చుకుంటాడే అని అందరు తిట్టుకుంటున్నారు. కానీ పని మాత్రము పర్ఫెక్ట్గా చేస్తున్నాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, పని చేసి పంపించాలా అనే ఉద్దేశమే నాది. అందువల్ల నాకు కోపం వస్తూ ఉన్నది. ఆ కోపం కానీ ఇది కానీ ఏమే కానీ ఇప్పుడు నువ్వు తిట్టినా అని కూడా మనము ఓర్చుకుంటున్నాం. దానివల్ల ధ్యానం గొప్పదనమే ఇదంతా, ఈ ధ్యానంలోనే ఉంది. పత్రిజీ గురువు గారు వచ్చి ఇక్కడే కూర్చున్నారు, మేము అక్కడెక్కడో వెనకున్నాను. ఆయనను అందరూ షేక్ హ్యాండ్ తీసుకుంటున్నారు. అంతా పొద్దుటూరు పోతూ ఒక 15 నిమిషాలే ఉన్నాడు. నేను బయట పోయి షేక్ హ్యాండ్ తీసుకుందాంలే అనుకుంటే కుదరలే. సరే, మనకు అదే అదృష్టము. కాశిరెడ్డి నాయన్ని అసలు చూడలేదు, పత్రిజీని టచ్ చేయలేదు. అది నాకు కాశిరెడ్డి నాయన తిరుగుతూ ఉన్నాడని చెప్పినారు, కానీ అప్పుడేమో మేము పట్టించుకోలే. అంటే మనకు అప్పుడు అజ్ఞానం ఉండింది కాబట్టి ఆ అజ్ఞానం తొలగిపోయి ఇప్పుడు జ్ఞానం వచ్చింది కాబట్టి ఈ మానవ జన్మ తీసుకున్నందుకు ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు కాబట్టి ఎవ్వరూ మాంసాహారం తీసుకోకూడదు.
ధ్యానమే మనకు శరణ్యము. ధ్యానం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ధ్యానం రక్షో రక్షతి, సర్వరోగ నివారిణి. ఇదే మనం అందుకే ఈ కాశిరెడ్డి నాయన మెగా పిరమిడ్కు శక్తి క్షేత్రానికి మేము అంటే కాశిరెడ్డి నాయన పేరు చెప్తేనే డబ్బులు వస్తున్నాయి, కానీ ధ్యానం అంటే కొంతమందికి తెలియడం లేదు, ధ్యాన ప్రచారం జరగడం లేదు. ధ్యానం అంటే అదేంది, పల్లెలకు పోతాము కదా మేము, కాశిరెడ్డి నాయన అంటే సరే కాశిరెడ్డి నాయనకు బియ్యం పెడతారు, బెల్లు పెడతారు, అన్నీ పెడతారు, డబ్బులు ఇస్తారు, అవన్నీ తెచ్చుకుంటున్నాం. తెచ్చుకొని ఈ ధ్యాన పిరమిడ్ కడుతున్నాము అంటే పిరమిడా అదేంది దేవాలయమా అని అడుగుతున్నారు. ఇదొక దేవాలయమేనయ్యా, అది దేవాలయం అయితే ఇది ధ్యానాలయము, మీరు తెలుసుకోవాల్సినది చాలా ఉంది, రాండి అని చెప్పి నేను చాలాసార్లు చాలామందికి నేను శాకాహారాలు పోయినప్పుడు చిన్న చిన్న పిల్లలకి అందరికీ చెప్తుంటారు, నైనా నువ్వు మాంసం తినాక నైనా బాబు చదువుకుంటుంటారు కదా, వాళ్ళకి ఒక్కొక్క అబ్బాయి ఏం చెప్తా అంటే నేను తినడం లేదయ్యా, నేను చాలా రోజులైన తినడం లేదు, మా నాన్న తినమంటాడు కానీ నేను తినడం లేదని చెప్పి అప్పుడు ఎంతో గర్వంగా ఫీల్ అయినా. 10 మందికి చెప్తే ఒక్కరన్నా మారుతారు అనే ఉద్దేశంతో నేను చెప్తా ఉంటాను. వెనకపోతూ ఉంటే లాస్ట్లో పోతుంట పిల్లలు చూస్తూ ఉంటారు ఆ స్కూల్ దగ్గర, అయినా మాంసం తినాకనైనా 153 జబ్బులకు కారణం అదే అని చెప్తా ఉంటా. ఈ విధంగా ఈ ధ్యానమే మనకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా కోపం ఎట్లపోయిందో, నా రోగాలు ఎట్లా పోయినాయో అన్నీ పోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రశాంతంగా చాలామంది ఏం చేస్తారంటే రిటైర్డ్ అయినాక మళ్ళీ ఏదో ఒకటి చేయొచ్చు కదా, వ్యవసాయం చేయొచ్చు కదా, నాకు భూమి ఉంది వ్యవసాయం చేయొచ్చు కదా, ఏమి ఊరికెందుకు కూర్చున్నాడు, ఏదో పిచ్చోళ్ళ మాదిరి ధ్యానం అనేది తిరుగుతున్నారంటే మేము పిచ్చోళ్ళమే, మేము తిరుగుతాము, మేము అడుక్కుంటాము, మేము భిక్షగాళ్ళమే అని చెప్పిన నేను. మా వాళ్ళంతా మా బంధువులంతా ఏదో బిచ్చగాళ్ళ మాదిరి అడుక్కుంటారంటే అవునయ్యా మేము బిచ్చగాళ్ళమే చెప్పినా నేను, మేము భిక్షగాళ్ళమే, మేము అడుక్కుంటాం, మేము ధ్యాన ప్రచారం చేస్తాము, భిక్షం అడుక్కుంటాము, అన్నదానం అన్నప్రసాదం పెడతాము. ఇది మా జీవిత ధ్యేయమే ఇది. అందుకోసమే పుట్టినాం మేముగా. ఇంతవరకు చేసినదంతా తప్పు చేసినాము, ఇప్పుడైనా మంచి చేయాలని, మంచిగా బతకాలని, మంచిగా మారి జ్ఞానం సంపాదించుకోవాలా, ఆత్మజ్ఞానాని కోసం మనం ప్రయత్నం చేయాలి. నేను ప్రతిరోజు ఒక సంకల్పం పెట్టుకుంటుంటాను. ఏమా సంకల్పం అంటే కాశిరెడ్డి నాయన అన్నదానం నిరంతరము నిర్విఘ్నంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జరగాలి, అదొకటి. కాశిరెడ్డి నాయన మహాశక్తి క్షేత్రము మెగా పిరమిడ్ తయారు కావాలి. ఈ రెండే నేను సంకల్పాలు పెట్టుకుంటాను, వేరే ఏం పెట్టుకోను. మన పత్రిక గారు చెప్పినట్టు సర్వే జనా సుఖినోభవంతు, సర్వజీవరాశి సుఖినోభవంతు, ఈ 3 మాటలు నేను చెప్పుకుంటాను. దేవుని దగ్గర కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ధ్యానంలో కూర్చున్నా ఇదే చెప్తాను, సర్వజీవరాశి సుఖినోభవంతు. మా గురువుగారు తలపెట్టిన అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ఆ లక్ష్యం వైపు మమ్మల్ని అందరినీ నడిపించు, ఆ శక్తి ఏదో ఆ శక్తి మమ్మల్ని నడిపించాలా. మా గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారు తలపెట్టిన అహింసాయుత భూమాత సాక్షాత్కారం మాకు జరగాల, అది తొందరలో జరుగుతుందని ఆశిస్తూ, తర్వాత పిఎంసి, ఈ పిఎంసికి మనము మన ప్రపంచ దేశాలంతా మన పిఎంసి మన గురించి చెప్తారు, ధ్యానం గురించి చెప్తారు. అందువల్ల మనం పిఎంసికి నెలకు ఒక 100 రూపాయలు సార్ చెప్పినట్టు ఇప్పుడు ఈసీఎస్ పద్ధతి ద్వారా మన అకౌంట్లో నుంచి నెలకు ఒక 100 రూపాయలు కట్ అయిపోతూ ఉంటుంది. నెలకు 100 రూపాయలు పెద్ద సమస్య కాదు ఎవరికైనా అని కూడా. నెలకు ఒక 100 రూపాయలు కానీ 200 కానీ మీ ఇష్టం వచ్చినంత మనము చేస్తే మనం ఆ పిఎంసిని డెవలప్ మనకు అది ధ్యాన ప్రచారం చేస్తూ ఉంది ఆ పిఎంసి. మనము అన్ని ఊర్లు తిరిగి ప్రతి ఊరు తిరిగి చెప్పలేం కాబట్టి పిఎంసి వాళ్ళు చెప్తున్నారు మనకు ఈ విధంగా. మళ్ళీ ఒకరు చెప్పినాడు సారు, ఒకరోజు ప్రోగ్రాం అయితే ఫ్రీ అన్నాడు. చూడండి ఎంత సౌకర్యం కల్పించారో పిఎంసి వాళ్ళు. ఒకరోజు మీద ఏదైనా ప్రోగ్రాం ఉంటే కినా ఫ్రీ, రెండో రోజు అయితే 5,000, మూడో రోజు అయితే 5,000. మనకి ఏదైనా ప్రోగ్రాం ఉంటే పిఎంసి వాళ్ళని పిలిపించుకోవచ్చు, ఆ ప్రోగ్రాం మనం పూర్తి చేసుకో. అందువల్ల మనం పిఎంసి ఖచ్చితంగా మనం సహాయం చేయాలి, పిఎంసిని నిలబెట్టాలి మనం బాగా. సార్ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మా బండి శ్రీనివాసరావు గారికి, మన ఆళ్ళగడ్డ
కాసిరెడ్డి నాయన మెగా పిరమిడ్ ట్రస్ట్ వారికి నేను ఆ ట్రస్టులో ట్రెజరర్గా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై పత్రిజీ. థ్యాంక్ యూ సార్. సూర్యనారాయణ రెడ్డి గారు ఆయన ఇక్కడ కాసిరెడ్డి నాయన పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్టీగా ట్రస్ట్లో ఆయన ఒక ట్రెజరర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన చాలా చక్కగా ఆయన అనుభవాలన్నీ మనకి షేర్ చేశారు. ఇక్కడ రోడ్ల మీద వెళ్ళే వాహనదారులంతా వచ్చి ఇక్కడ నిత్యం భోంచేస్తూ వెళ్తూ ఉంటారండి. మరి నిత్యాన్నదానం చక్కగా ఇక్కడ కొనసాగాలి, పత్రిజీ గారి కళ నెరవేరాలి, ఇక్కడ అద్భుతమైన మెగా పిరమిడ్ నిర్మాణం రావాలి. అలాగే మనకి విజయలక్ష్మి గారు ఈ ఆలగడ్డలో వారి ధ్యాన అనుభవాలు ఆత్మానందాన్ని మన ప్రేక్షక దేవుళ్ళకి తెలియజేయాలి. మేడం వెల్కమ్. నా పేరు విజయలక్ష్మి, మాది ఆర్లగడ్డ. నేను 4 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం ఎలా తెలుసుకున్నానంటే, ఒక మేడం వచ్చేసి ఇక్కడ పలానా చోట ధ్యానం జరుగుతుంది, సార్ గారు వచ్చారు, అందరికీ అన్ని విషయాలు తెలియజేస్తున్నారు, అందరు రండి అని చెప్పిపోయారు మాస్టర్స్. చెప్పినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. అదే ఫస్ట్ అన్నమాట. అప్పుడు ఆ మాటలు విన్నాను. ప్రతిరోజు వెళ్ళి 1 గంట ధ్యానం చేసుకొని వచ్చేదాన్ని. ఆ విధంగా అలవాటైంది. 1 నెల చేసుకున్న తర్వాత అక్కడ పోయి కూర్చొని చేసుకునే వసతి లేకుండా పోయింది. తర్వాత మేడం గారు జూమ్లు బిగించేసి జూమ్లు పెట్టారు. అందులో నా పేరును తీసుకున్నారు మాస్టర్స్. అప్పుడు ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, 2 జూమ్లలో ఉన్నాను, ఈ నంబరు ఎవరిది, నన్ను ఎవరు తీసుకున్నారు, ఏంది ఈ నంబర్ నాకు తెలియదు అని నేను 2-3 సార్లు అనుకుంటూ మా పిల్లల్ని అడిగినాను. ఈ నంబర్ ఎవరిదో తెలీదు, ఎవరు పెట్టారో ఏమో, ఏంది ఇది అని అడిగితే, ఎవరో నిన్ను జూమ్లో ఆన్ చేసుకున్నారమ్మా అని చెప్పారు. అప్పటి నుంచి జూమ్లో కూర్చొని తెలుసుకోవడము, వినడము, మేము కూడా చిన్నగా క్లాసులు చెప్పడము జరిగింది. ఈ ధ్యానం చేసుకోవడం వలన నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ధ్యానం వలన ఆధ్యాత్మికంగా ఎంతో ఎదగాలని నాకు ఇష్టము. నేను ధ్యానం 3 గంటల ధ్యానం అని మా కృష్ణ సార్ అని ఒకరు ఉన్నారు, అతను చెప్తూ ఉంటే క్లాసులు విని 3 గంటలకు ధ్యానం క్లాస్ చేసుకుని పోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము అని పడుకుంటే పత్రిజీ గురువు గారు మా ఇంటి దగ్గరికి వచ్చారు. నేను అక్కడ లేను. నేను బయట నుంచి వచ్చేసరికి సార్ వాళ్ళు బయట ఉన్నారు. నీకు మెసేజ్ పెట్టామమ్మా, మీరు లేరే ఇక్కడ అంటే, బయటికి వెళ్ళాను సార్, నేను మెసేజ్ చూసుకోలేదన్నాను. అంటే ఆ విషయానికి ఏం కారణమని నేను తెలుసుకున్నప్పుడు పత్రిజీ గురువు గారు నిన్ను ఎరుకతో ఉండమ్మా అని చెప్పి వెళ్ళారు అని నాకు ఒకసారి పత్రిజీ గురువు గారు కనిపించి పోయారనమాట సారు. అట్లా ఆ విధంగా నేను ఆ విషయాన్ని తెలుసుకున్నాను. ధ్యానం చేయడం వలన నాకు చాలా ఆనందంగా ఉంది, చేసుకోవాలని ఇష్టం. మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా కూడా ధ్యానపరంగా నాకు ఎంతో ఆనందం కలిగింది. ఈ ధ్యానాన్ని అందరికీ పంచమని గురువుగారు చెప్పారు. ఆ గురువుగారు చెప్పిన ఆశయాన్ని నేను నిర్వర్తించాలని, నాకు తెలిసినంత వరకు నేను ధ్యానాన్ని తెలుసుకుంటూ నేను ధ్యానం ద్వారా అందరికీ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నాను. ధ్యానంలో ఏ విషయాన్నైతే మనం తెలుసుకున్నామో అది ఆచరించమని చెప్పారు. అది కూడా నేను ఆచరణలో పెట్టాలని అనుకున్నాను. నా చేతనైన కాడికి నేను 10 మందికి సహాయం చేయాలని, తెలుసుకున్న విషయాన్ని అందరికీ పంచాలని, నేను ఆ విధంగా ఆధ్యాత్మికంగా ఎదగాలనేదే నా ఉద్దేశము. ఇక్కడ ఆర్లగడ్డలో 111x111 కాసిరెడ్డి నాయన మెగా పిరమిడ్ను నిర్మాణంలో ఉంది. ఇక్కడ పత్రిజీ గురువు గారే శంకుస్థాపన చేశారు. ఆ పిరమిడ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చేతనైన సహాయం అందించాలని, అందరూ ఇందులో పాల్గొనాలని, అందరూ అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని నా ఆశయం మాస్టర్స్. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ పిరమిడ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అందరూ కూడా బాగా మాకు సహాయాన్ని అందజేసి ఈ పిరమిడ్ క్షేత్రాన్ని శక్తివంతంగా, చాలా గొప్ప పిరమిడ్ కాబట్టి, పెద్ద పిరమిడ్ కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా మాకు సహాయాన్ని అందియాలని నేను కోరుకుంటున్నాను మాస్టర్స్. ఈ ధ్యాన సాధన ద్వారా నేను తెలుసుకున్నది ఒకటే,
శ్వాస మీద ధ్యాస అంటే మనం ఉన్నంత వరకు, మన శ్వాస ఉన్నంత వరకు ధ్యానాన్ని వదిలిపెట్టకుండా, సూర్యుడు ఏ విధంగా అయితే తన విధిని నిర్వర్తిస్తున్నాడో మనము కూడా ఈ ధ్యాన సాధనను వదిలిపెట్టకుండా మనం ఉన్నంత వరకు ధ్యానాన్ని చేస్తూ, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచుకుంటూ, మనము ఆధ్యాత్మికంగా ఎదగాలని, అందరూ బాగుండాలని, అన్ని విధాల ఎక్కడ పిరమిడ్లు తయారవుతున్నాయో అక్కడ అంతటా కూడా నిర్మాణాలన్నీ బాగా జరగాలని, లోక కళ్యాణం కోసము అందరము పాటుపడాలి, మన వంతు సహాయం మనం చేయాలన్నదే నా ఉద్దేశం మాస్టర్స్. కావున అందరూ కూడా ఈ కాశిరెడ్డి నాయన మెగా పిరమిడ్ నిర్మాణానికి అందరూ సహాయ సహకారాలు అందియాలన్నదే నా ఉద్దేశం మాస్టర్స్. అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. పిఎంసి ఛానల్ అనేది పెట్టారు. మనం ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలంటే చేయలేము కదా. కావున మన వంతు సహాయంగా పిఎంసి ఛానల్కు మనము సహాయ సహకారాలు చేయాలా. మనకు ఎంత తోస్తే అంత ప్రతి నెల మన అకౌంట్ నుంచి వాళ్ళే కట్ చేసుకుంటారు. మన వంతు సహాయంగా మనం డబ్బులు అందించాలని మనము తెలుసుకున్నాము. కాబట్టి మన వంతు సహాయంగా మనమందరము సహాయం చేద్దాం మాస్టర్స్. అందుకు పిఎంసి ఛానల్ను అందరము సహకరిద్దాము. వారు అందరికీ అన్ని చోట్ల, అన్ని ప్రపంచమంతటా ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నారు. కాబట్టి మనం కూడా మన వంతు సహాయం మనం చేసి అందరికీ మన ధ్యానాన్ని, మన జ్ఞానాన్ని, మన వంతు సహాయాన్ని, పత్రిజీ గురువు గారి సందేశాలను, ఆయన యొక్క ఆశయాలను మనమందరము నిర్వర్తించాలని నేను కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ధ్యాన మాస్టర్లందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. విజయలక్ష్మి గారు మంచి సందేశం ఇచ్చారు. మరి ప్రతి ఒక్కరూ ధ్యానం ద్వారా జ్ఞానం పొంది ఆ జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించాలి. ఆవిడ జూమ్ క్లాసులు కూడా నిర్వర్తిస్తూ ఆవిడ పొందిన పత్రిసారి చెప్పారు, ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అన్నారు. మరి వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు. అలాగే మరి ఈ నిర్మాణంలో కూడా అందరూ భాగస్వాములను కోరుకుంటున్నారు, భాగస్వాములు కావాలని చెప్తున్నారు. అలాగే మరి ఇక్కడ ఇంకో మేడం మన ముందుకొచ్చారు, హరిప్రియ గారు. ఆవిడ సీనియర్ మోస్ట్ మాస్టర్ గుండా రమేష్ గారి ధర్మపత్ని. రమేష్ గారు మేము ఇక్కడ ఆలగడ్డలో అడుగుపెట్టినప్పుడు 2010 నుంచి ఆయన చాలా బాగా మాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఆయన చాలా గొప్పగా మాకు వచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంట్లోనే దించుకునేవాళ్ళు, క్లాసులు అరేంజ్ చేశారు, చాలా తపనతో వర్క్ చేశారు. మరి ఆయన ఇతర లోకాలకి వెళ్ళడం అంటే ఆయన పని ఇక్కడ పూర్తయింది అంటే స్టార్టింగ్లో ఎంతో తపన పడ్డారండి ఆయన. మరి ఇక్కడ పునాదులు వేశారు, ఇక్కడ ఆలగడ్డలో ధ్యానాన్ని ఎంతోమందికి పరిచయం చేశారు, ఎన్నో క్లాసులు పెట్టారు. వారి ధర్మపత్ని మన ముందున్నారు, హరిప్రియ గారు, గుండా హరిప్రియ గారు. వారి ధ్యాన అనుభవాలు, వారి ఆనందాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే మాస్టర్స్. నా పేరు గుండా హరిప్రియ, మా హస్బెండ్ పేరు గుండా రమేష్ గారు. 2010 సంవత్సరంలో ఈ ఆర్లగడ్డలో ధ్యానం అంటే ఏమిటో కూడా తెలియని రోజుల్లో మా వారు ధ్యానాన్ని నిర్వర్తించారు. ధ్యానం అనేది శ్వాస మీద ధ్యాస. అంటే మనం గుడికి పోయి 10 నిమిషాలు ధ్యానం చేసుకునే కంటే ఇంట్లో ఎవరికి ఏ టైం ఖాళీగా ఉంటుందో ఆ టైంలో కూర్చొని ధ్యానం చేస్తే, మనలో ఉన్న శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తే మనం ఆత్మజ్ఞానాన్ని పొందగలం అని మొట్టమొదటిగా ఆర్లగడ్డ పట్టణానికి తెలియజేసిన వ్యక్తి మా హస్బెండ్ గుండా రమేష్ గారు. వాళ్ళు ఇతర లోకాలలో ఉన్న ఆయన ఏ రోజు 2010 సంవత్సరంలో జరుపుకున్న ఆయనను గురించి ఈరోజు మనం అనుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి పనుల వల్లనే. ఇలా మనము కూడా చేస్తూ వెళ్తే మన పిల్లలు, మన రాబోయే తరాలు వారు కూడా మన పేరును ఉచ్చరిస్తూ వాళ్ళు కూడా ధ్యానం చేస్తూ ధ్యానవంతులుగా కావాలన్నదే మా ఆయన గారి ఉద్దేశం. ఆ రోజుల్లో మా ఆయన వచ్చేసి బ్రహ్మయ్య గారు వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఇక్కడ ధ్యానం క్లాసులను స్టార్ట్ చేశారు. ఎంతోమంది మాస్టర్లను పిలిపించి ధ్యానం క్లాసు శివాలయంలో అయితేమి, మా హౌస్లో అయితేమి నిర్వర్తించారు. అంటే 2010లో నాటిన విత్తనం అది మొలకెత్తడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి మాస్టర్. అంటే మనం అనుకుంటాం, అయ్యో ఈరోజు మనం చిన్నగా మొదలు పెడుతున్నామే, ఇది ఎలా పెద్దగా అవుతుందని ప్రతి ఒక్కరం ఆలోచిస్తాం. కానీ అలా ఆలోచించకూడదు. ఈరోజు మనం ఒక విత్తనం నాటితే అది రేపటి ఎవరైనా సరే దానిని మొదలు పెడితే అడుగు వేయడానికి
ఇంకొక 10 మంది ముందుకు వస్తారనే ఉద్దేశంతో మొదలు పెట్టాలి మాస్టర్స్. ధ్యానం అనేది మహాయాగం. ఆ యాగంలో ప్రతి ఒక్కరూ తన తోచిన విధంగా సహాయం చేస్తూ ఉంటారు. ఈరోజు మా పిల్లలు ఒక సక్సెస్ జీవితాన్ని అందుకున్నారంటే 10 ఇయర్స్ మా ఇంట్లో మా హస్బెండ్ లేరు అంటే అంటారు చూడండి సార్ మాస్టర్స్, చిన్న అడుగు మనం గిన వేస్తే 10 అడుగులు మన ప్రకృతి మాత కానీ ఎవరైనా సరే ముందుకొచ్చి సాయం చేస్తారా అంటారు. ఆ విధంగానే మనం తోచినది పిఎంసికి కానీ ధ్యానం క్లాసెస్కి కానీ కాశిరెడ్డి పిరమిడ్ నిర్మాణానికి కానీ తమ వంతు సహాయంగా తమరు కృషి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పిఎంసి ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనలాంటి దాతలు వచ్చి సహకరిస్తే ఈ పిఎంస్ అనేది అన్ని రాష్ట్రాలలో కానీ దేశాలలో కానీ ప్రతి భాషలలో వస్తుంది. మనం ఒక పల్లెకు మాత్రం తిరుగుతాం. అప్పట్లో మా ఆయన ఎంతో కష్టపడి స్కూళ్ళల్లో కాలేజీలలో అమ్మిరెడ్డి నగర్ ఇట చుట్టుపక్కల ఉన్న ప్రతి పల్లెకు తిరిగేవాడు. అప్పుడు అనుకునేదాన్ని నేను, అయ్యో మా ఆయనకి ఏమొస్తుంది ఇలా పల్లె పల్లె తిరుగుతున్నాడని. ఆ పల్లె పల్లె తిరిగితే ఈరోజు పిఎంసి ఛానల్ అనేది కొన్ని వందల వేల మందికి తెలియచేస్తుంది. కాబట్టి ఒక చిన్న విత్తనమే అని దాన్ని మనం అనుకోకూడదు మాస్టర్, అది మహా వృక్షంగా మారుతుంది. తరతరాల వారికి మన గురించి తెలియజేసేది ఈ విధంగా ఛానల్స్. ధ్యానం అంటే ఏమిటి, ధ్యానం గురించి మన ఆరోగ్యం ఎలా కుదుటపడుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది మాస్టర్. అది డబ్బు సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా కానీ ఇవన్నింటినీ మనం తొలగించుకోవాలంటే ఫస్ట్ మొదలు పెట్టాల్సింది ధ్యానం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, జ్ఞానవంతులుగా కావాలి, మన జ్ఞానాన్ని 10 మందికి పంచగలగాలి మాస్టర్స్. అప్పుడే ప్రతి ఇంటిలోనూ ధ్యానం అనేది మొదలు పెట్టాలి మాస్టర్. మన ఇంట్లోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలకు ఈ విధంగా ధ్యానం క్లాస్ చెప్తూ ఉంటే ధ్యానాల ఇప్పుడు ఎట్లా దేవాలయాలు ఉన్నాయో ధ్యానాలయాలు కూడా అలానే వెలగొందాలని ప్రతి ఒక్కరూ ముద్దుగా రావాలి మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంస్ ఛానల్ వారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. కాశిరెడ్డి పిరమిడ్ నిర్మాణానికి పిఎంస్ ఛానల్ వారికి నా యొక్క ఆత్మ ప్రణామములు మాస్టర్స్. ఇంకొక చిన్న అనుభవం మాస్టర్, నేను 8th క్లాస్ చదువుతున్నాను అంటే ఇప్పుడు నాకు 50 ఇయర్స్. నేను 8th క్లాస్ అంటే నాకు 13-14 ఇయర్స్లో కాశిరెడ్డి నాన్నను స్వతహాగా మా ఇంటిలో చూశాను సార్. అప్పట్లో 2 రూపాయల నాణ్యం అంటే ఎంతో గొప్ప విలువైనది. అంటే నాకు అసలు కాశిరెడ్డి నాన్న ఇలా ఉంటారని తెలియదు. అప్పట్లో చిన్నతనంలోనే నేను కాశిరెడ్డి నాన్నను చూశాను. అతడు టేబుల్స్ కానీ ఒక 1, 2, 3 కానీ రివర్స్లో రాపించేటాడు. అంటే మన గమనిక అనేది మామూలుగా రాసే కంటే ఇలా కింది నుంచి పైకి రాయడంలో ఉన్న శక్తి చాలా శక్తివంతుదని ఆ రోజుల్లో కాశిరెడ్డి నాన్న వల్ల తెలుసుకున్నాను. తర్వాత నా పుణ్యమో నా పెద్దలు చేసిన పుణ్యమో మళ్ళా సుభాష్ పత్రిజీ గారిని మా ఇంటికి వచ్చి 2 రోజుల ఆతిథ్యం నా చేతుల ద్వారా వంట చేసి పెట్టినప్పుడు ఈ సుభాష్ పత్రిజీ గారు అన్న విషయం కానీ నాకు ఏమీ తెలియదు. ఒక వ్యక్తి మన ఇంటికి వస్తే మనం ఎట్లా గౌరవ మర్యాదలతో చేస్తామో నేను అంతగానే చేశాను. ఆయన సుభాష్ పత్రిజీ అని నాకు తెలియదు, ఆయన ఇంత గురువు అనేది నాకు తెలియదు. ఓన్లీ మన ఇంటికి వచ్చిన అతిథికి ఏ విధంగా మనం స్వీకరిస్తామో ఆ విధంగానే నేను మాస్టర్స్కి అయితేమి పత్రిజీ గారికి అయితేమి నా శక్తి కొద్ది వంటలు చేశాను. ఒకరోజు సార్ ఉగ్గాని బజ్జీ చేయగలుగుతావమ్మా అన్నారు. నాకు కొత్తగా పెళ్ళయింది, నాకు బజ్జీలు వేయడం అనేది రాదు. కానీ సార్ అడిగినాడు, నాకు వచ్చిన విధంగానే బజ్జీలు వేసి పెట్టాలి అని చెప్పి బజ్జీలు వేసి పెడితే నేను అడిగినందుకు నువ్వు చేసినందుకే ఇది చాలా టేస్టీగా ఉందమ్మా అని ఆయన తిన్న ఉగ్గాని బజ్జీ ఈరోజు నేను ఉగ్గాని చేసినప్పుడల్లా సుభాష్ పత్రిజీ గారే నాకు కనిపిస్తుంటారు. అది తినేటప్పుడు కానీ ఆ రోజు సార్ అడిగినందుకే నేను ఈరోజు ఉగ్గాని బజ్జీ నేర్చుకోగలిగినాను. అంటే ప్రతిదీ మనం ప్రయత్నం చేస్తే రానిదంటూ ఏది ఉండదు అన్న విషయాన్ని మనకు తెలియచేశారు. కాబట్టి కాశిరెడ్డి నాన్నను నేను కనులారా చూశాను, సుభాష్ పత్రిజీని కనులారా చూశాను. అంటే నా జీవితంలో 50 ఏళ్లలో ఇంతమంది గురువులు నాకు ఏ విధంగా పరిచయమైనారో నాకు తెలియదు. మా హస్బెండ్ వారు ఎంతో సేవ చేశారు, కానీ ఆయన చేసిన సేవ ఏనాటికి వృధా కాలేదు మాస్టర్స్. ఈరోజు ఇంతమంది మనం అనుకుంటున్నాము అంటే వాళ్ళు చేసిన మంచి పనుల వల్లనే. మనము చేస్తే ముందు తరాల వారికి మనం ఒక ఉదాహరణగా నిలుస్తామని ఈ పిఎంసి ఛానల్ వారికి మనకు తోచినంత సహాయం చేస్తూ ముందుకు ఛానల్ని తీసుకుపోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ హరిప్రియ గారు, థ్యాంక్ యూ అండి. చూశారండి వాళ్ళ సారు ఆ రోజు రమేష్ గారు ఎంతో కష్టపడి నాటిన విత్తనాలు ఈరోజు మహావృక్షాలైపోయినాయి. ఇక్కడ ఒక మెగా పిరమిడ్ కూడా మరి ఇక్కడ నిర్మాణం కాబోతుందంటే అది ఎంతోమంది మహానుభావులు వాళ్ళ కృషి సంకల్పం. ఆ రోజు విత్తనమే ఈరోజు మహావృక్షాలు అవుతున్నాయి. నిజంగా వారి కుటుంబానికి పిఎస్ఎస్ఏ మూమెంట్ కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. పిఎంసి ఛానల్ కూడా వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలు రమేష్ గారి పిల్లలు మేడం అంటే చిన్న వయసులోనే ధ్యానం అందుకున్నారు. వాళ్ళు ఇప్పుడు చాలా గొప్ప చదువులు చదువుతూ గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మేడం చాలా ఆనందంగా ఉన్నారు ఇప్పుడు. అంటే పిల్లల బాధ్యతల వరకు కూడా బాధ్యతలు నిర్వర్తించుకుంటూ చదువులు అయ్యే వరకు కూడా ఆవిడ, తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు బయటికి వచ్చి ఈ ప్రచారాల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు.
మరి ఈ పిరమిడ్ నిర్మాణంలో వారి పాత్ర కూడా ఎంతో ఉండాలి. అలాగే పిఎంసి ఛానల్కి ఆవిడ అందరూ సపోర్ట్ చేయాలని కూడా వారి మాటల్లో తెలియజేశారు. చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం హరిప్రియ గారికి. అలాగే సుప్రజ గారు ఇప్పుడు మన ముందుకు వచ్చారు. ఆళ్ళగడ్డ ఆవిడ మాటల్లో ఆవిడ ధ్యాన అనుభవాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా వీక్షిద్దాం. నా పేరు సుప్రజ. నేను ధ్యానం చేస్తున్నది రాజేశ్వరి మేడం ద్వారా ధ్యానంలోకి వచ్చాను. ఈ మేడం ద్వారా మాకు యూనివర్సల్ మెడిటేషన్ గ్రూప్ అని గ్రూప్ను క్రియేట్ చేసి అందరికీ ధ్యానం చేపిస్తూ ధ్యానంలోకి రమ్మని కూడా చెప్తుంది. నేను తెలిసిన వాళ్ళనందరినీ ధ్యానంలోకి రమ్మని చెప్పాను. నాకు 4 ఏళ్ల క్రిందట నా కుటుంబ సమస్యల వల్ల మానసిక ప్రశాంతత అనేది లేకోకుండా ఉన్నది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేసుకోవడం వలన ఆత్మధైర్యము వచ్చింది. ఏ సమయంలో ఏ విషయం గురించి ఆలోచించినా దానికి సరియైన పరిష్కారం గురించి తెలుసుకోవాలన్నా కానీ ధ్యానం చేస్తే మంచి పరిష్కారం దొరుకుతుంది. ఆత్మ ప్రశాంతత అనేది దొరికింది నాకు. ధ్యానం వల్ల ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి, కానీ నాకు మటుకు మంచి లాభం వచ్చింది మానసిక ప్రశాంతత. ఇంకా ధ్యానం చేయడం వలన మా ఇంట్లో ఒక్కరు ధ్యానం చేస్తే చాలు, మిగతా వాళ్ళందరూ దానికే అదే ఆటోమేటిక్గా అయస్కాంతానికి ఉన్నంత ఆకర్షణ శక్తి వల్ల ఎలా అన్నీ తన వైపుకు లాక్కుంటాయో అలాగే ఇంట్లో ఒక్క బీజం మొలకెత్తినా కానీ ఆ బీజం వల్ల మహావృక్షంలాగా తయారవుతుంది అన్నట్టుగా ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ధ్యానులుగా మారి ఆ ధ్యానం వలన ఆ ఇల్లే కాకుండా ఆ ఇంటి చుట్టుప్రక్కలంతా కూడా మంచి ఎనర్జీ వస్తుందని నమ్ముతున్నాను. అది ఎందుకంటే ఉదాహరణకి నేనే అన్నమాట. మా ఇంట్లో ఈ కుటుంబ సమస్యల వల్ల మా ఆయన మొదట ధ్యానంలోకి వచ్చారు. ఆయన కొద్ది రోజులు చేసిన తర్వాత నేను ధ్యానం చేస్తున్నాను. నా తర్వాత మా పిల్లలు కూడా మెల్లమెల్లగా వస్తున్నారు. ఒక పాప అయితే పూర్తిగా వచ్చింది. ఇంకా 2 చేస్తుంటారు. కాకపోతే వాళ్ళ స్థితిగతుల వల్ల కొంచెం వస్తున్నారు. వాళ్ళు కూడా పూర్తిగా వచ్చి మా ఇల్లే కాకుండా మా ఊరు ప్రపంచం అంతా కూడా ధ్యానులుగా మారాలని కోరుకుంటూ ఈ ప్రపంచం అంతా ధ్యాన జగత్తుగా, పిరమిడ్ జగత్తుగా, శాకాహార జగత్తుగా మారాలని కోరుకుంటున్నాను. మా అదృష్టం కొద్దీ ఈ ఆళ్ళగడ్డ పట్టణంలో శ్రీ కాశిరెడ్డి నాయన మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం కోసము ప్రతి ఒక్కరూ ధనరూపేణ వస్తురూపేణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. కనీసం అది చేత కాని వాళ్ళైనా కానీ ధ్యానం చేసి ఈ మెగా పిరమిడ్ నిర్మాణము త్వరలోనే పూర్తయ్యి అందులో మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏ సహాయం చేయలేకపోయినా కానీ బాధపడకూడదు. కనీసం మనము ఏ ఖర్చు లేకుండా కూడా ధ్యానం చేయొచ్చు. ఈ పిరమిడ్ నిర్మాణము ధ్యానం కావాలని మనస్ఫూర్తిగా రోజు కొద్దిసేపు ధ్యానమైనా చేయవచ్చు, డబ్బైనా ఇవ్వచ్చు, ఏదో ఒక రూపంలోనైనా సహాయం చేయవచ్చు. కాబట్టి ఎవరు సహాయం చేయలేనని నిరాసక్తితో ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి. ఇంకా పిఎంసి ఛానల్ వాళ్ళు ఈ సత్యదర్శనం వల్ల జ్ఞాన ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక్కరి వల్లే కాదు, మనమైతే ఒక ఊరు లేదా కొన్ని ఊర్లలో తిరిగి మాత్రమే ప్రచారం చేయగలము. కానీ ఈ ఛానల్ వల్ల ప్రపంచమంతా ధ్యాన ప్రచారం చేస్తున్నారు, జ్ఞానాన్ని అందిస్తున్నారు. కాబట్టి దీనికోసము మనవంతు సహాయం కూడా చేయాలి. మనం సహాయం చేస్తే ఆ ఛానల్కి మనం సహాయం చేస్తే మనం కూడా ధ్యాన ప్రచారం చేసినట్లు సహాయం అవుతుంది. మనం ప్రతి చోట తిరిగినట్లే అవుతుంది. మనం ఇచ్చే సాయం వల్ల ఎంతోమంది ధ్యానులైతారు. ఈ ప్రపంచమంతా ధ్యాన జగత్తుగా కూడా అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సుప్రజ గారు. చూశారుగా, అసలు నోట్లో నుంచి మాటలు రాని మేడము ఎంత చక్కగా చెప్పుకుంటూ వచ్చారో ధ్యానం గురించి, వాళ్ళ కుటుంబం గురించి, మనం చేయాల్సిన బాధ్యత గురించి ఆవిడ చాలా చక్కగా వివరించారు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు మనం
ప్రతి ఒక్కరి చెయ్యి అందులో కలవాలన్నారండి పిఎంసిలో పత్రిజీ గారు. అంటే మనం వేయడం ద్వారా ఆ ఛానల్ చూసి ఒక 10 మంది మారారంటే ఆ పుణ్యంలో మనకు కూడా భాగస్వామ్యం వస్తుంది కదండి. ఇప్పుడు మనం ఏదన్నా ఇదివరకు దావతలు జరుగుతూ ఉంటుంటే అందరూ తల చెయ్యండి అంటే ఒక 1000 రూపాయలు వేసామనుకోండి, ఆ దావతులో అక్కడ ఎన్నో జీవుల్ని చంపి భోజనాలు బిర్యానీలు చేసి పెట్టారు. అప్పుడు మనకేమొస్తుందండి? పాపం వస్తుంది. ఎందుకంటే ఆ జీవులు చంపడానికి మీ డబ్బు అందులో వేశారు కాబట్టి. అలాగే ఈ ఛానల్లో నడవటానికి మనం వంతు సహాయం చేసామనుకోండి, ఈ ఛానల్ చూసి ఎవరైతే శాకాహారులు అయిపోతారో వాళ్ళ ద్వారా ఎన్నో జీవులు బతికి బట్టగడితే ఆ పుణ్యంలో మనకు కూడా భాగస్వామ్యం వస్తుంది. ఏమిస్తే అది పొందుతాము. మాస్టర్స్ చాలా చక్కగా ఇక్కడ ఆళ్ళగడ్డలో అద్భుతమైన మాస్టర్లు ఉన్నారు. వారి ధ్యాన అనుభవాలు ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తున్నారు మన పిఎంసి ఛానల్ ద్వారా. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూడండి, అలాగే పిఎంసికి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇంకొక మాస్టర్ వచ్చారు మన ముందుకి, జగదీష్ గారు, ఆళ్ళగడ్డ. మరి వారి అనుభవాలు, వారి ధ్యాన విశేషాలన్నీ తెలుసుకుందాం. ధ్యానం చేయడం వల్ల ఎంతో ఆనందంగా, అద్భుతంగా, హాయిగా మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. కాశిరెడ్డి నాయన పిరమిడ్కు వస్తూ ఉంటాము అప్పుడప్పుడు. ప్రతాప్ రెడ్డి సార్ గారు అంతమందిని ఆప్యాయతగా, ఆనందంగా పలకరిస్తూ అందరికీ భోజన అవకాశాన్ని కల్పిస్తూ వాళ్ళ భార్య కూడా వంటలు అద్భుతంగా చేస్తుంది. ఎంతో ఆనందంగా మాట్లాడుతుంది. మాకెంతో ఆనందం. ఇక్కడికి రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుంది. కాశిరెడ్డి నాయన పిరమిడ్కు భోజనానికి అందరం సహాయం చేయాలని, 10 మంది సహాయం చేస్తే 1000 మంది తింటారు, 1000 మంది సహాయం చేస్తే 10,000 మంది తింటారు అనేది మన దృష్టిలో పెట్టుకొని మనం అందరము సహాయ సహకారాలు అందజేస్తూ పిఎంసి ఛానల్ వారికి కూడా సహాయ సహకారాలు అందజేయాలి. అందరూ సహాయం చేస్తే వాళ్ళు 10,000 మందికి పంచుతారు. మనం ఎక్కడికి పోయి పంచలేం, మన చేత కాదు. మనం అన్ని ఊర్లలో పోవాలంటే మన వశం కాదు. అందువల్ల వాళ్ళకి చేస్తే, మనం డబ్బులు ఇస్తే వాళ్ళందరూ కూడా అందరికీ సహాయం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తారు. ధ్యాన ప్రచారం వల్ల ఎంతోమంది ఆరోగ్యాలు, అనుబంధాలు, ఎన్నో ఇబ్బందులు తీరుతాయి. ఆరోగ్యాలు ఎంతో సంతోషంగా ఉంటారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంతో ఆనందంగా జీవిస్తారు. అదే మాకు కావాల్సింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జగదీష్ గారు, చాలా బాగా చెప్పారు. చూశారండి, మరి అన్నదానానికి 10 మందికి అన్నదానానికి మనం 10 మంది ఇస్తే గనక 1000 మంది భోంచేస్తారు. 1000 మంది ఇస్తే 10,000 మంది భోంచేస్తారు. ఎంత చక్కగా చెప్పారండి. అంటే పంచితే పెంచబడుతుందండి. మనం చేసే దానం గోరంతా, పొందేది కొండంతా. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మరి చాలా అద్భుతంగా తెలియజేశారు. సార్ చాలా ఆనందంగా మాట్లాడతారు అందరితో. ప్రతాప్ సార్ చాలా ఆనందంగా, ప్రేమగా ఆహ్వానిస్తాడు అందరినీ. వాళ్ళ భార్య కూడా వంటలు చాలా బాగా చేస్తారు సార్. అయిపోయినాయి అని బాధపడదు. అసలు నేను చూస్తుంటా మళ్ళా చేయాలనా అనేది లేనే లేదు ఆమె భావన. చేస్తూనే ఉంటుంది. నాకెంతో ఆనందం ఆమెను చూస్తే. కోపం అనేది లేదు సార్ ఆమెకు. అసలు ఆమెను చూస్తే ఎంత ఆనందమో నాకు. అందుకనే సారు వాళ్ళకి అంత పెద్ద బాధ్యత అప్పచెప్పారు ప్రతాప్ రెడ్డి గారి కుటుంబానికి. నిజంగా మేడము ఎంతమంది అయినా సరే గబగబా ఒకళ్ళిద్దరిని తోడు తీసుకొని అన్నీ వండేస్తూ మరి ఎప్పుడు సేవలో ఉంటారండి. నిజంగా మేము ఎన్నోసార్లు వచ్చాము, మరి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఆ భార్యాభర్తలు ఇద్దరు, అలాగే ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా చక్కగా సహాయ సహకారాలు అందిస్తూ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ పత్రిజీ గారు ఏదైతే మనకి బాధ్యత అప్పచెప్పారో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ శతకోటి ఆత్మాభివందనాలు తెలియజేసుకుందాం. అలాగే మనకి ఆళ్ళగడ్డ పిరమిడ్ మాస్టర్ శేషమ్మ గారు మన ముందుకు వచ్చారు. వారి మాటల్లో ఆ ఆనందాన్ని మన మిత్రులందరికీ పంచుదాం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 4 సంవత్సరాలైంది. నా బిడ్డ వల్ల నేను వచ్చినాను మాస్టర్. నేను ఆరోగ్యంతో చాలా బాధపడుతున్నాను. నేను చాలా బాధపడుతుంటే, అమ్మా ధ్యానం చేయమ్మా, ధ్యానం చేయి బాగవుతుంది, ధ్యానం చేయంటున్నది. ధ్యానం అంటే ఏందమ్మా, ఎప్పుడు నేను పని చేసుకోకుండా ధ్యానం అంటే బాగుంటుందమ్మా, ధ్యానం చేయనేది.
అప్పుడు ఒక కూతురు ఆమె కట్టుకొని వచ్చి ఆమె ఎప్పుడు భగవద్గీత చదువుతున్నది. ఆమె నన్ను బాగా బలవంతం చేసి కూర్చోవచ్చింది. అప్పటి నుంచి నేను ధ్యానానికి ట్రైనర్ అయినాను. అప్పటి నుంచి ఇక్కడికి పిరమిడ్ కాడికి వచ్చి ఈ పిరమిడ్లో ధ్యానం చేస్తున్నాను. ఇక్కడ ప్రతాప్ సార్ సేవకు వెళ్ళమ్మా అంటే అప్పుడు వాళ్ళు పిలుచుతుంటే వాళ్ళ కలిసి సేవకు చేస్తున్నాను. అంతవరకు చేస్తున్నాను సార్. నేను ఏదైనా కానీ ఇచ్చే పెంచబడుతుంది అంటారు. నేను ₹1 తెచ్చే ₹2 ఇక్కడికి సేవ చేస్తే ఇస్తున్నాను సార్. నాకు 2-3 బిడ్డలే సార్. నేను చేసేది నాకు రాసి మాటలు తక్కువ చేతలు ఎక్కువ. వీళ్ళు చక్కగా సేవా తత్పరులు, సేవకులు. ఇక్కడ ఏ ప్రోగ్రాములు జరుగుతున్నాయి ఆలగడ్డ రాగానే వాళ్ళు పనిలో దిగిపోతారండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా మర్యాదలు చేస్తూ వండి పెడుతూ దాంట్లో వాళ్ళు పాత్ర చాలా. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సేవా చక్రవర్తులు మనకి ఈ పిఎస్ఎస్సి మూమెంట్లో. థ్యాంక్ యూ శేషం గారు, థ్యాంక్ యూ అండి. వాళ్ళు కష్టార్జితం కూడా మళ్ళీ దీంట్లో అందిస్తూ పిఎస్ఎస్సి మూమెంట్లో వాళ్ళ డబ్బును కూడా అందిస్తూ మరి వాళ్ళు సేవలు చేసి ఎంతోమందికి ఆనందాన్ని ఇస్తున్నారండి. అలాగే ఇంకొక మేడం మన ముందుకి. అమ్మ మీ పేరు? రామలక్ష్మమ్మ ఆళ్ళగడ్డ. మరి వారి ధ్యాన అనుభవాలు తెలుసుకుందాం. నా పేరు రామలక్ష్మి. నేను 2017లో ధ్యానానికి వచ్చినాను. పెద్దిరెడ్డి అన్న ద్వారా నేను ధ్యానానికి వచ్చినాను మాస్టర్స్. ఇక్కడ అప్పుడు పిరమిడ్ లేదు, ఆ చిన్న ఏప చెట్టు ఉన్నది. మా పెద్దబ్బాయి నేను వచ్చినాము. అంటే అప్పుడు నాకు అనారోగ్యంతోనే గ్యాస్ ట్రబులని వచ్చినాను ధ్యానానికి. ధ్యానం చేస్తే ప్రతి ఒక్క జబ్బు పోతుందని చెప్పినాడు పెద్దిరెడ్డి సారు. తర్వాత ధ్యాన జగత్ పుస్తకాలు అవి ఇచ్చేవాడు సారు. కానీ నేను పెద్దగా తీసుకునేదాన్ని కాదు ధ్యానం. ఎప్పుడో కొంచెంసేపు ఆ పుస్తకం చదివేది, కొంచెంసేపు ధ్యానం చేసేదాన్ని. అలా కొన్ని రోజుల తర్వాత నాకు అనారోగ్యం ఎక్కువైందనమాట. ఎక్కువైనప్పుడు నేను ఎంఆర్ స్కానింగ్ తీపించుకుంటే నాకు L4లో ప్రాబ్లం అని చెప్పినారు డాక్టర్స్. అప్పుడు చెప్తానే నేను అక్కడే, అంటే అప్పుడు అజ్ఞానం అనమాట. ధ్యానానికి రాంతోళ్ళకి మనకు అజ్ఞానం ఎక్కువ. అక్కడనే నేను డాక్టర్ దగ్గరనే ఏడ్చిన. ఇంటికి వచ్చినా కూడా ఏడ్చేదాన్ని. ఇంకా ఎవరు అడిగినా కూడా ఏడుస్తానే ఉండేదాన్ని మాస్టర్స్. నేను అలా ఉండేదాన్ని. ఇంకా అప్పుడు తెలిసింది ధ్యాన జగత్ పుస్తకాల ద్వారా నేను ధ్యానం చేసేదాన్ని. ధ్యానం చేస్తుంటే పత్రి సార్ నాలోనే క్లాసు చెప్పడం నాకు వినపడింది అనమాట. నేను కనీసం ఇలా కూర్చునేదాన్ని కూడా కాదు. ఆ మంచానికి ఆనుకొని ధ్యానం చేసేదాన్ని, పనుకొని ధ్యానం చేసేదాన్ని. అలా నేను 6 నెలలు బెడ్ వినన్నీ కూడా నాకు అసలు ఏం బాగాలేకోకుండా అది. పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళ నడుమ అంత బాగుంది, నాకెందుకు ఈ చిన్న వయసులోనే ఇలా అయిపోయిందని నేను అనుకొని బాధపడేదాన్ని మాస్టర్స్. కానీ ఎప్పుడైతే ధ్యానం చేసినామో నేను ఒక్కటే నిర్ణయించుకునే, నేను ఎక్కువ మాంసం తినేదాన్ని. 3 రోజులు మాంసం తినేదాన్ని. అలా ఉండేదాన్ని. ఎప్పుడైతే మాంసం మానేస్తామో ఈ శ్వాస ఉన్నంత వరకు మాంసం తీసుకోను నేను అని నేను నిర్ణయించుకున్నాను. అప్పుడు ఇంకా ఈరమ్మక్క వాళ్ళందరూ బ్రహ్మయ్య పిరమిడ్ ఉంది మనది ఇక్కడ బస్టాండ్కి ఎదురుగా, బ్రహ్మయ్య వాళ్ళ ఇంటి పైన. ఆ పిరమిడ్కి సాయంత్రం పోయేదాన్ని. 6 నెలల నుండి కింద కూర్చొని ఆ రోజు పిరమిడ్లో కూర్చుంటే 2 గంటలు 7 అయింది. 5 నుండి ఎలా కూర్చున్నానో కూడా నాకు తెలియదు. ఆ రోజు నుండి నేను నిర్ణయించుకున్నాను, నాకేం లేదు, నాకేం కాదు, నేను ధ్యానం చేస్తాను. ఆ ధ్యాన జగత్ పుస్తకాలలో గురువుగారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించేవారన్నమాట. మనం ఆత్మలం పైనుండి దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవుళ్ళం. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళే దేవుళ్ళు అని బుద్ధుడు చెప్పిన ధ్యానం ఇది. ఆనాపానసతి ధ్యానం, ఎవరి శ్వాస వారి గురువు అని చెప్పినాడు పత్రి సారు. అప్పటి నుండి నేను ధ్యానం చేసేదాన్ని. అలానే ఎప్పుడన్నా ఈ పిరమిడ్కి అంతవరకు రాందాన్ని, అప్పటికి పిరమిడ్ కూడా తయారైపోయింది. పత్రి సార్ వచ్చన్నాడంటే నేను కూడా వచ్చినాను మాస్టర్స్. అలా వచ్చిన రోజు సార్కు వెల్కమ్ చెప్పాలని ఆ రోడ్డు మీదకి పోతే అందరూ కొంత దూరం పోయిన తర్వాత వెనక్కి తిరిగేసరికి నేను ఆ మందిలోనే కింద పడిపోయాను మాస్టర్స్ నేను. కానీ ఆ మందెల్లో తొక్కింటే నా నడుము కాదు, నేనే మంచానికి పరిమితమైపోయేదాన్ని. కానీ నాకేం జరగలేదు ఆ రోజు. అప్పటి నుండి నేను ధ్యానం చేసేదాన్ని. కానీ ఈ బాలకృష్ణ సారు వాళ్ళు చేత్ మహావిజ్ఞానం క్లాసులలో ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయమనేవాళ్ళు ధ్యానంలో కూర్చుంటే.
అంటే మన బంధువులను కానీ మన ఇంటికి కాంతి, మన చుట్టుపక్కల ఉన్న వారికి అందరికీ మీ బజారుకు కాంతి పంపించండి, మీ ఊరికి అలా అందరికీ చేయమని చెప్పేవాడు సారు. నేను కూడా ప్రతిరోజు అలానే పంపించేదాన్ని. అలా పంపిస్తూ ఎంతోమంది మా అమ్మ శాఖాహారి అయింది, మా అక్క కానీ నా చుట్టుపక్కలనే స్నేహితులు కానీ ఈ ప్రసన్నక్క వాళ్ళు, ప్రతాప్ రెడ్డి అన్న వాళ్ళు, ఈరమ్మక్క వాళ్ళు వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అయినారు. మొదటి నుండి కూడా వీళ్ళందరూ మేము ఈ బజార్న ఫస్ట్ ఉన్నప్పటి నుండి కూడా ప్రతాప్ రెడ్డి అన్న వాళ్ళు మాకు తెలుసు. కానీ ప్రతాప్ అన్న కూడా ధ్యానం చేయమని చెప్తే చేసేవాళ్ళు కాదు అప్పుడు. కానీ కొన్ని రోజులకు ధ్యానానికి వచ్చినందుకు, ఎంతో అద్భుతమైన సేవను అందించినందుకు ధన్యవాదాలు ప్రతాప్ అన్నకు. అంతేకాకుండా లాక్డౌన్ సందేశాలప్పుడు ప్రతిరోజు పత్రి సారు ఒకరోజు మార్చి ఒకరోజు జూమ్లో క్లాసులు చెప్పేవాడు సారు. ఎన్ని గంటలకు? 3 గంటలకు చెప్పేవాడు సారు, గంట సేపు. అలా ధ్యానం చేస్తూ అప్పుడు కూడా అందరు అబ్బా కరోనా, ఇద్దో కరోనా, అద్దో కరోనా అలా భయపడిచ్చేవాళ్ళు అనమాట. మన ఆలోచన ముందు మారాలి. మన ఆలోచన మారినప్పుడు మన దగ్గరికి ఏది రాదు. అలా అన్నప్పుడే రాంప్రసాద్ సార్ వాళ్ళ ఇంట్లో కృష్ణ సార్ ధ్యానం చెప్పేవాడు సార్. అలా చెప్తున్నప్పుడు మేము రోజు మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 9 గంటలకు పోయి ధ్యానం చేసేవాళ్ళం. అప్పటి నుండి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనం పంచాలి. అంతేకాకుండా నేను పొలంలో కూడా ఎన్నో పనులు చాలా బాగా చేస్తున్నాను. నేను ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది, ఒక్క మాత్ర కూడా తినను. మా పిల్లలకు కూడా జ్వరం వచ్చినా కూడా ఇంతవరకు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నంత వరకు ఎలాంటి మాత్ర వేసుకోరు. మనకి ఎంత బాగలేకున్నా మాస్టర్స్ కనీసం ధ్యానం చేసే స్థితిలో లేనప్పుడు గురువుగారు ఏ పుస్తకాన్ని మన దగ్గర పెట్టుకున్నా కూడా మనం ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉండగలుగుతాం. అది మన దగ్గర ఉండను కూడా ఉండదన్నమాట. కానీ మనం ఎప్పుడు యద్భావం తద్భవతి అంటే ఏది జరిగినా కూడా అదంతా మనం ఎన్నుకొని తెచ్చుకునేదనే ఒక ఎరుకతో జీవించాలి. ఏది జరిగినా కూడా మనది కాదు, అంతా గురువులు మన ఏంటూ ఎప్పుడూ ఉంటారనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఏ ప్రయాణం చేసినా కూడా పత్రి సారు, సదానంద గురువుల వీళ్ళతోనే ఎప్పుడు ఉంటాను సార్. నేను పొలానికి వెళ్ళినా కూడా సంగీత ధ్యానము, పౌర్ణమి ధ్యానము సార్ చేయించిన అవన్నీ, భగవద్గీత ఇవన్నీ నేను ఎప్పుడు పొలంలో అవే పెట్టుకుంటా. జర్నీలో కూడా ఎప్పుడు చూసినా నాతో నేనే ఉంటాను సార్. అంతేకాకుండా ఏది జరిగినా కూడా ఎవరు అవమానించినా కూడా పత్రి సార్ ఏం చెప్తాడు, మానం మధురం అవమానం మధురం, ఏదైనా సమానంగా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే మనము ఎదుగుతామన్నమాట. ఇంతవరకు మనం ఎప్పుడు ఈ శరీరమే కాదు, ఇప్పుడు పత్రి సార్ ఉన్నప్పుడు అక్కడిక్కడ భౌతికంగానే మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆయన పత్రి సార్ అంతా ఆత్మ చైతన్యంతో ప్రతి ఒక్క జీవిలో, ప్రతి ఒక్క కణంలో, ఎక్కడెక్కడ ప్రతి ఒక్క చోట ఆయనే ఉన్నాడనమాట. అలా మనం ఎప్పుడైతే జీవించుతామో ప్రతి ఒక్క గురువుల ఎనర్జీతో మనము ఎప్పుడు కూడా ఆనందంగా మన జీవితాన్ని స్వార్థకం చేసుకోగలుగుతాము. అంతేకాకుండా మనము ఈ కాసిరెడ్డినైనా మెగా పిరమిడ్ 100/100 పిరమిడు 111 ఆ పిరమిడ్ని మనము ధనము, సేవ ఏది ఉంటే అది మన దగ్గర ఉన్నది ఇచ్చేదే కాకుండా అన్నదానానికి కానీ పిరమిడ్కి కానీ మన పనులు ఉన్నప్పుడు మన పనులు చూసుకొని తర్వాత ఆధ్యాత్మిక సేవకే మనము అంకితం కావాలి. నేను కూడా అదే ఆలోచించుకుంటాను మాస్టర్స్. ఎప్పుడు వీలైతే అప్పుడు, ముందైతే వచ్చానా అన్నాడు, ఎప్పుడు నాకు వీలుంటే అప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను ఖాళీగా ఉన్నప్పుడు. అంతేకాకుండా ఇక్కడ మా అమ్మ కూడా ఉంది, ఎంతో అద్భుతంగా మా అమ్మ దగ్గర నేను క్లాస్ చెప్తున్నానంటే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. ప్రతి క్షణం మన పిల్లలకు కానీ అందరికీ మనం ఎప్పుడూ కృతజ్ఞత ఉండాలి. ప్రతి క్షణం ఈ విశ్వానికి, ఈ ఉదయం లేచినామంటే ఈ విశ్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. రేపటి సూర్యుని మనం చూస్తున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులము. మన పిరమిడ్ని కూడా ఎంతో అద్భుతంగా తయారు చేసుకొని పత్రి సార్ ఏం చెప్పినాడు, ఇప్పుడంటే హాస్పిటల్స్ పోతున్నారు, రాబోయే కాలంలో ఈ పిరమిడ్లే ఆరోగ్యానికి క్యూ కడతారు బయట అని చెప్తాడు పత్రి సారు.
పత్రి సార్కు ధన్యవాదాలు. అంటే నడయాడే దేవుణ్ణి, ఆయన గురువుని మనం చూసామన్నమాట. దానికి మనం ఎన్నో జన్మల నుండి మనం పుణ్యం లేని ఆ గురువును మనము తెలుసుకోలేము. ఇప్పుడైనా ఎక్కడైతే మనం ధ్యానం చేస్తామో, నాకు పత్రి సార్ ఫస్ట్ నుండి ధ్యానం చేస్తానే మనం కొంచెంప్పటికే నా కళ్ళకు నీళ్ళు కాడతాయి. ఇప్పుడు కూడా సార్ వచ్చినాడంటే ఆ ఎనర్జీ నేను ఎక్కడ ధ్యానంలో కూర్చునే నాకు తెలుస్తుంది మాస్టర్స్. అంటే పత్రి సార్తోనే మనం ఉన్నాము అని. ఈ పిఎంసి ఛానల్ కూడా నేను మా అన్న కలిసి 1,00,000 రూపాయలు షేర్లకు పెట్టినాం మాస్టర్స్. పిఎంసి ఛానల్ కూడా ప్రతి క్షణం సత్యదర్శనం, అంటే గురువులది, పిరమిడ్ మాస్టర్లది అనుభవాలు, మనం ఎలా జీవించాలి, ఇవే ఈ ఛానల్లో ప్రసారం అవుతాయి, వేరేటి ఏమీ కావు. ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కూడా ఎప్పటికీ ఉండాలని, భూమి, సూర్యుడు, ఆకాశం అంతా ఉన్నెన్నాళ్ళు, పంచభూతాలు ఉన్నెన్నాళ్ళు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాఖాహార జగత్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, సదానంద గురువులకు, కాసిరెడ్డి నాయన మెగా పిరమిడ్కు నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. చాలా చాలా ఆనందం ఆవిడ మాటల్లో. ఎంత ఆనందం పొందాం, ఎంత జ్ఞానం పొందాం. ఆవిడ మరి సాక్షాత్తు గురువుల దర్శనం జరుగుతుంది. పత్రిజీ గారు కూడా ఎప్పుడు మేము నాకు కనబడుతుంటారు, ఆయన వచ్చినప్పుడు ఆ ఎనర్జీ తెలిసిపోతుంది అన్నారు. నిజంగా చాలా చాలా ఆనందం అమ్మ. మీలాంటి వాళ్ళ వలన ఈరోజు మహిళా చైతన్యం ప్రపంచం అంతా విస్తరిస్తుంది. ఒక మహిళ ధ్యానం చేస్తే కుటుంబమే కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా, సమాజం అంతా వెలుగులతో నిండిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరూ శాకాహారిగా మారాలి. మరి ఒక మహిళ ధ్యానం చేస్తే ప్రపంచం అంతా వెలుగు. మరి మన పిఎస్ఎస్సి మూవ్మెంట్లో ఎంతోమంది మహిళలే ఎక్కువ మంది చక్కగా కుటుంబాన్ని మారుస్తున్నారు, కుటుంబాన్నే కాదు సమాజాన్ని మారుస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇంకొక మాస్టరు, ఆవిడ పేరు అడిగి తెలుసుకుందాం. అమ్మా నీ పేరు? నా పేరు నరసమ్మ. నరసమ్మ. ఎక్కడమ్మా మీ ఊరు? చిన్నబోధనం. ధ్యానానికి ఎలా ఉంది ధ్యానం? ఆ బిడ్డకు బాగా లేకున్నాదా, ఆ బిడ్డకు బాగా లేకుండా ఆ బిడ్డకు మళ్ళీ వచ్చినాను. అప్పుడు సహకారం సార్ ప్రతి సార్ 4 సార్లు కనిపించినాడు, నాకు సెకండ్ ఇచ్చినాడు. ఆయన ధ్యానంలో కనిపించారా? అసలు కలిశారు? కలిసి సెషన్ నీకు ఎక్కువ ఉన్నాయని చెప్పినాడు. జ్వరం అందుకు వచ్చినా అని నువ్వు మాత్రం చేస్తాడు సార్. ఇప్పుడు తినకుండా జ్ఞానం చేయలేదు చేసుకొని చెప్తాడు, తలలో చెప్తాడు. అందరు కనపడి ఆడ జ్ఞానం చేస్తున్నాడు. కష్టాలు అంతలకు ఎక్కడికి పోయిన అందరు జ్ఞానం మాస్టర్లు అందరు కనిపిస్తారు. పత్తి సార్, కాశిరెడ్డి నాయన, ముందు కాశిరెడ్డి నాయన కనిపించినాడు. అందరు కనిపిస్తారు. ఇందు లేకుండా అందరు మాస్టర్లు, గురువులు అందరు నాకు కనపడతారు. ఇప్పుడు కూడా ధ్యానం చేస్తున్నావు? ఆ రోజు చేసుకుంటా. ఎన్ని గంటలు చేస్తున్నావు? రేత్రి చేసుకుంటా. పండుకొని చేసుకుంటా కూకొని చేసుకుంటా అంతా చేసుకుంటా. కొడుకు వచ్చినారు, పాపడు లేరు, వ్యాపారం చేసుకుంటారు. నేను ఒక సమ్మానికి 50,000 సాయం చేసుకుంటా. అవునా బిడ్డ? నేను ఇప్పుడు పాప నేను ఓకే ఒక ఇళ్ళ గుండానే వస్తాను. ఆ గ్రామానికి ప్రెసిడెంట్ ఇళ్ళ గుండానే వస్తున్నాను. ఏ ఊరమ్మా అన్నావు? చిన్నబోధనం. నరసమ్మ. పాప వచ్చినట్టు తినకుండా నాకు గ్యాస్ ఇట్లా రాకుండా సార్, ఇట్లా కాళ్ళు ఇట్లా రాకుండా అసలు గ్యాస్ స్టవ్ ఎక్కువ. ఇప్పుడు ఏం తిన్నా నాకు బాగా అరిగిపోతాడు, ఏం తిన్నా అరిగిపోతా. జ్ఞానం చేసుకుంటా, ఆ జ్ఞానం నేను బండలు కట్టుకుంటా, పని వండుకుంటా, చేసుకుంటా, నీళ్లు పట్టుకుంటా చేసుకుంటా. చాలా ఆనందం అమ్మా. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? ఈ వయసు 84 సంవత్సరాలు. 84 అన్నారు. దాంట్లో టీవీలో చూస్తున్నారు, కాళ్ళు బాగలేదు చేస్తున్నారు, దాంట్లో చూస్తున్నారు. ఏంటంటే ఇంకా తెలియదు. ఇంకా తీసుకుంటా తినకుండా ఉంటాను. ఇప్పుడు ఆయన ఏదో వాళ్ళని తలుచుకుంటా. మీ అమ్మాయి పేరు? రామలక్ష్మి. ఇప్పుడు మనకి అనుభవాలు చెప్పారు కదా రామలక్ష్మి గారు, వారి అమ్మగారు. ఓ పాప వస్తున్నాడు, ప్రేమ వస్తున్నది రాలేక భర్త దొరుకుపోయినాడు. లక్ష్మీదేవి కొడుకు చిన్న ధ్యానం చేస్తున్నారా? ఈ అమ్మాయి ఒక్కటేనా? అప్పుడు
కోడలు తెచ్చిన మనవండు చేస్తున్నారు. ఇప్పుడు నా పెద్ద కొడుకు ఒక్కడు ఇంట్లో చేసుకుంటుంటాడు ధ్యానం. అందరూ మాంసాలు మానేశారా? వాళ్ళు తింటా, నేను ఒక్కదా నిలమంట. కొన్నాళ్ళు కోడలు మనవండు తినకుండా కోడలు తింటారు. ఇద్దరు బిడ్డలు తింటారు మాంసం. అందరికీ మానేయమని చెప్పండి, ఆరోగ్యం వస్తుంది ధ్యానంలో. వాళ్ళకి ఇష్టం నన్ను చెప్తారు. మనం సాలిచ్చినారు కొడుకులు, మనవండు సాలిచ్చినారా, కోడలు సాలిచ్చినారు. ఇప్పుడు ఏం తింటారు తెలుదు, కోడలు తెలుదు. ఓకే, చెప్పండి, మన వంతు చెప్పడం మన బాధ్యత. ఓకేనా? అడగ నాకు శక్తి ఇంత, ఇంటికాడికి వచ్చి ఇంత శక్తి ఇంత బిచ్చం పెట్ట బియ్యం పెడతారు, డబ్బులు నా శక్తి ఇంత ఇస్తా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూశారుగా, మరి అంత పెద్ద వయసులో కూడా ధ్యానం చేస్తూ జ్ఞానం వల్లనే నాకు నా చిన్న బిడ్డ పాప చెప్పి చిన్న గోధుమలో జ్ఞానం పోయినారు శెట్టి గారు అందరు. ఆమె వచ్చింది చిన్న బిడ్డ జ్ఞానం చెప్పమని. అప్పటి నుండి కొంతమంది చిన్న గోధుమలు వస్తున్నారు జ్ఞానానికి. ఓకే అమ్మా, పిరమిడ్ కూడా కట్టాలి మీరు. చాలా చాలా ఆనందం. ఏమ్మా, 50,000 ఇస్తుంది ఆవిడ. శ్రీ శ్రీ కాశిరెడ్డి నాయన పిరమిడ్, మెగా పిరమిడ్కి 50,000 నేను ఇస్తాను అని చెప్పారంట. చాలా చాలా ఆనందం. చూసారా మాస్టర్స్, వయసుతో సంబంధం లేదు ధ్యానానికి. 5 ఏళ్ల పిల్లల నుంచి 80,000, 100 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలి. ఈ అవ్వ ద్వారా మనం తెలుసుకున్నాం, ఈ అమ్మ ద్వారా. మరి నరసమ్మ ఒక ఊరికి ప్రెసిడెంట్ కూడా ఆవిడ. చాలా అద్భుతంగా ఆవిడ ధ్యానం చేస్తున్నారు. మరి వాళ్ళ బిడ్డ వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు, ఎంతో ఆనందం పొందుతున్నారు. మరి ఆనందాన్ని, ఎందుకంటే వృద్ధాప్యం అనేది ఉండదండి ధ్యానం చేస్తే. వృద్ధాప్యం ఉండదు. శరీరానికి విశ్రాంతిని ఇస్తాం, కానీ శరీరానికి కాదు, మనసుకు విశ్రాంతినిచ్చేదే ధ్యానం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అలాగే ఇంకొక మాస్టర్ మన ముందుకు వచ్చారు. మీ పేరమ్మా? పి అనసూయ దేవి గారు, ఆలగడ్డ మాస్టరు. వారి అనుభవాలు విందాం మాస్టర్స్. శ్రీ శ్రీ సదానంద యోగి మహారాజ్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులకు సద్గురువులకు నా ఆత్మ ప్రణామాలు. నేను 2024 జూన్ 11వ తారీఖున ఈ ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఏ నిమిషంలో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా పిఎంసి ఛానల్ ప్రోగ్రామ్ ఆన్ చేసి క్లాసు విన్నానంటే నాకు ఆ క్లాసులోనే ఆన్సర్ దొరికేది. ప్రతిరోజు ఉదయం అంటూ మొదలైతే పిఎంసి ఛానల్తోనే మొదలవుతుంది నాది. ఏ సమస్య వచ్చినా ఏదో ఒక క్లాసు ఆన్ చేస్తూనే ఆ సమస్యకు నాకు పరిష్కారం ఆ క్లాసులోనే దొరుకుతుంది. ఈ మెగా పిరమిడ్కు నేను 24 జూన్ 11వ తారీఖున వచ్చాను. ధ్యాన మహాయజ్ఞంలో ప్రతాప్ రెడ్డి అన్న వాళ్ళు ఈ పిరమిడ్ కడుతున్నామమ్మా, దీనికి తగిన సహాయం మీ వంతు ఎంత ఉందో చేయండి అంటే సారు వాళ్ళు చెప్పారు, ఏ క్షణంలో మన మనసు మారుతుందో ఇప్పుడే చెప్పేద్దామనే ఆలోచన ఆ గురువుగారు నాకు చెప్పారు. వెంటనే నేను ఈ పిరమిడ్కి చందా ఇంత ఇస్తానన్నా అని చెప్పేశాను స్టేజ్ మీద. అది నా గొప్పతనం కాదు, గురువుగారు నాకు ఆదేశించిన సందేశం అది. అలాగే పిఎంసి ఛానల్ వాళ్ళు ప్రొద్దుటూరులో సేతు మహాయజ్ఞం క్లాసుకు పోయినప్పుడు, అమ్మ ఈ విధంగా ప్రపంచమంతా పిఎంసి ఛానల్ నడుస్తుంది, దానికి మీ వంతు సహాయం కావాలి అంటే, సార్ ఇంటికి వెళ్ళి డబ్బులు నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మా సార్ని అడిగి ఇస్తాను అంటే, సరే అమ్మా నువ్వు చేయడమే గొప్ప అని అంటే, సార్ ఇంటికి పోయిన తర్వాత మనసు మారొచ్చేమో, ఒక 5,000 రూపాయలు నేను అమౌంట్ ఇప్పుడే చెప్పినాను కాబట్టి బాధ్యతగా పంపిస్తాను, ఏదో మీరు అడిగినారు నేను చెప్పినానని చెప్పి వెళ్ళిపోయినా అనుకో, ఇంటికి పోయిన తర్వాత మనసు మారచ్చు సార్, తర్వాత చేద్దాంలేనే క్వశ్చనే వస్తుంది తప్ప ఆన్సర్ ఉండదు, అందుకే చెప్పేసి వెళ్ళిపోతున్నాను సార్. ఒక 4 రోజులు కానీ వారం కానీ మా సారు పేపర్ వ్యాల్యుయేషన్కి వెళ్ళిపోయారు, ఎగ్జామ్ డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత వేపిస్తాను అన్నాను. ఇదంతా నా గొప్పతనం కాదు, నేను ఈ ధ్యానంలోకి రావడం వల్ల ధ్యానం నేర్చుకుంటూ ఈ పనులు చేయడానికి నాకు ఆ పత్రిజీ గారు చెప్పిన సందేశాలు ఇవి. ప్రతిరోజు నేను ధ్యానం చేసుకుంటాను.
నాకు తలనొప్పి అనేది ఉండింది. 1.5 సంవత్సరం నుంచి జెండుబామ్ సీసా అనేది చేతితో తగలలేదు. 1 గంట ప్రయాణం చేస్తే వచ్చి టాబ్లెట్ వేసుకునేదాన్ని, వంట కూడా చేసుకునేదాన్ని కాదు. ఈ ధ్యానం వల్ల ఎంత పని చేసినా కూడా విసుగు అనేది శరీరానికి లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత పని చేసి అలసిపోయినా కూడా 1 గంట ధ్యానం చేసుకుంటే ఆ శ్రమ అంతా పోయి మళ్ళీ హుషారుగా శక్తిగా సమకూరడం అనేది నేను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత గమనించాను. అది ప్రతిరోజు ఆచరిస్తున్నాను. ప్రతి ఆదివారము ఇక్కడికి వస్తాము, క్లాసులు వింటాము, సేవ చేస్తాము. ప్రతి నెల పౌర్ణమి అమావాస్యకు ఇక్కడికి ధ్యానానికి వస్తాము. నైట్ అంతా ధ్యానం చేసుకుంటాము. ప్రతి నెల 21, 22, 23 మౌన ధ్యానాలకు వస్తాము. కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ పిరమిడ్కి ఎవరి వంతు వాళ్ళు సహాయం చేసి త్వరగా మనం పిరమిడ్ తయారు చేసుకొని ఆ పిరమిడ్లో అందరము ధ్యానం చేసుకుంటూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ఆశిస్తున్నాను. అందుకు అందరూ సహాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. పిఎంసి ఛానల్కు సహాయం చెయ్యండి అనే మాట కాకుండా నేను ఇది చేస్తున్నాను, ఇది చేసినాను, మీరు చేయండి అని చెప్తే అందరూ త్వరగా హుషారు పడతారనే ఆలోచన సంతోషం నాది. ఆ విధంగా చేద్దాం అందరము. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ బాధ శరీరానికి కలిగినా కూడా నేను ధ్యానంలో ఉన్నాను, ఈ ధ్యానం వల్ల నాకు ఏమీ కాదు, ఏమీ చేయలేదు, నా ధ్యానమే నాకు శరణ్యం అని చెప్పేసి నేను చాలా నమ్మకంగా ఈ ధ్యానాన్ని చేస్తూ ఉన్నాను. ఈ ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, ఎంతో సంతోషము ఉంది ధ్యానం వల్ల. అది ప్రతి ఒక్కరూ ఆచరించి ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అనసూయ గారు. చాలా అద్భుతంగా తెలియజేశారండి. చూడండి, ఒక ధ్యానం చేస్తే ఎంత జ్ఞానం వస్తుందో, ఆవిడ ధ్యానం చేసి ఆవిడ పొందిన ఆనందం, మరి అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని నేను ఆచరించి చెప్తాను అని మరి అక్కడ మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చుకొని పిఎంసికి సహాయం చేయడం, అలాగే మెగా పిరమిడ్ శ్రీ కాశిరెడ్డి నాయనకి నేను ఇస్తాను అని ఆవిడ ముందుకు రావడం నిజంగా చాలా ఆనందం అండి. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి మాస్టర్లు ఉండబట్టే వాళ్ళ పిఎస్ఎస్ఎం మూమెంట్ అద్భుతంగా దూసుకెళ్తుంది. మరి ఎన్నో సొసైటీలు ఉన్నా మన పిఎస్ఎస్ఎంలో ఎప్పుడైతే పత్రిజీ గారు చెప్పిన పనిని చెప్పినట్టు మనం ఎప్పుడైతే ఆచరిస్తూ వెళ్తున్నామో మన ఆత్మ ఎదుగుదల అవుతుంది. మరి ఇటువంటి మాస్టర్లో ఎంతోమంది లక్షల కోట్ల మంది ఇప్పుడు మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు. వారందరూ కూడా మరి తమ బాధ్యతలను తెలుసుకొని, మరి పత్రిజీ గారు ఉన్నప్పుడు మనం చేసింది కొంతే, ఇప్పుడు పత్రిజీ గారు మన దగ్గరే ఉన్నారు, ఎక్కడో లేరు, మన చుట్టూనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. కనుక ఆయన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యంలో మనం అడుగులు వేస్తూ వెళ్తుంటే చాలు, పత్రిజీ గారే మనల్ని నడిపిస్తూ వెళ్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా తెలియజేశారు. అలాగే మనకి ఇంకొక మాస్టరు లక్ష్మీదేవమ్మ, మనకి చిన్నబోదలం, మరి ఆ గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారు, ఆలగడకి దగ్గరలోనే ఆ గ్రామం. వారి మాటల్లో మరి ఆ గురువుగారితో కానీ ఆ ధ్యాన అనుభవాలు మనం చక్కగా తెలుసుకుందాం. కాదు సార్, కాలు మంట వచ్చినది. అక్కడ నా బిడ్డ కాడికి పంపిస్తున్నారు పిల్లలు. అక్కడ 3 నెలలు ఉన్నాను సార్. ఉంటే ఒక ఆమె తేళ్లపూరి ఆమె అని వచ్చినది. ఎప్పుడు ఐసుగడ్డలు కాపేటోళ్ళు నా బిడ్డ వాళ్ళు. అప్పుడు ఆమె ఏం చేసింది, నా బిడ్డ ఇంటికి చెప్పనీకి వచ్చింది, పోయేస్తా అని. ఏం అమ్మ అల్లాడుతుంది అంటే, ఏదో మంట అని అల్లాడుతుంది అక్క అనేది. లేదు అని ఆమె సాలించుకొని జ్ఞానం చేసుకో కూకో అనేది. కూకొని కన్ను మూసుకో ఏళ్ళు పెట్టుకో అనేది. నాకు పెట్టుకునే నేను కూకోలేకుండా ఉండక్క అన్నా. పనుకొని అనేది. పనుకొని 3 రోజులు చెప్పింది సార్ నా దగ్గర కూకొని ఆమె. చెప్పిన తర్వాత ఒక వారం ఉన్నా. ఇట్లా కింద కూకొని అందరు బారా కట్టాడుతున్నారు మా పాప ఇంట్లో. కూకొని లేచిన. నేను ఊరికి పోతాను, మా ఊరికాడ పెనిమిటింది, అంత ముందు మీ నాయన ఎప్పుడు అంటున్నారు, నేను పెనిమిటి దగ్గర పోవాలని వచ్చిన. నా వద్దని అన్నారు, బలంతాను వచ్చి ఇక్కడికి వస్తాను. ఎవరినో కొన్ని పట్టుకొని అట్లా బగ్గి కూడా ఎక్కలేకుండా సార్, మంట అని ఇట్లా వచ్చాను. ఆలగడ్డ పిరమిడ్ వచ్చి అట్నే ఎవరినో కొన్ని బంగపోయేది, పెనిమిటి కాడికి వస్తాను. వచ్చినాక మొన్న మా ఊరి చెట్టు అని వస్తున్నాడు.
ఆయన వస్తుంటే నా ఒకరోజు కాదు గుర్తు ఎక్కన్నాడు బగ్గి ఎక్కలేని చెట్టు అన్నా ఎక్కువ అన్నాడు ఎక్కెళ్ళాను బతకనీలే ఎక్కినాక అంత దూరం పోయినాక ఏమో చెట్టి నేను వెంకటేశ్వర రెడ్డి అన్నదానం చేయించాలనుకున్నాను అని చేయిస్తుమ్మని అప్పటి నుండి నాకు మంట తగ్గింది సార్ కొద్దిగా ఇక్కడ కూకొని ఒకరోజు వీళ్ళందరూ బచ్చాలు చేస్తున్నారు ఆమె అందు కూకుందరా అంటే మా పాప మా పిన్ని బచ్చాలు చేస్తుందని చెప్పింది మా పాప ఒక పాప నేను చేయలేనులే కూకొని అక్క నువ్వు కూకో అని అందరు కూకబెట్టినారు నా బచ్చాలు అయిపోయేలా కదలకుండా కూకున్నా సార్ నా నొప్పి పోయింది నా ఇప్పుడు చేసుకుంటా వచ్చండా ఏదన్నా ప్రతాపరెడ్డి అన్న పిలిచితే వచ్చండా ఏదన్నా సాయం చేస్తుండా ఆయన తిరగమంటే తిరుగుతుండా నాకు ఆ సూర్యనారాయణ రెడ్డి నుండి చెప్తున్నారు బాలేడు నాకేమో బాగుంది అదే వాళ్ళ అమ్మ చెప్పింది నాకు వాళ్ళ అమ్మ స్నేహితురాలు ఆ ఊరు అక్క వచ్చాడు మన పాప ఉన్నాడు మన అల్లుడు ఉన్నాడు అని చెప్పింది ప్రతాపరెడ్డి వాళ్ళ అత్త నేను ఒక ఫ్రెండు మల్లామల నాన్న చెప్పింది నా నుండి భయం లేకుండా వచ్చాను సార్ నాకు బాగుంది అన్నీ బాగానే ఉన్నాయి సార్ నేను కూడా పెమిటికి సాయం చేయాలనిండా మొన్న కూడా ప్రతాపరెడ్డి నందోళ్ళకి పోయి కొంత తిరిగినట్టు తిరుగుతా వాళ్ళ అమ్మడి కూడా ఇప్పుడు కూడా నేనేం రావాలనుకుని చేయాలనుకుని ఇచ్చా కూడా పెమిటికి కూడా డబ్బులు అన్నదానానికి కూడా నా శక్తి ఉన్నంత ఇచ్చా ఏదైనా నా పిల్లలు 2 ఉన్నారు కానీ బాగాలేరు నాకు ఒకరో బాగాలేదు ఇల్లు లేక నేను ఇవ్వాలనుకుంటున్నా మాకు ఫస్ట్ నుండి కాశిరెడ్డి నాయనే మా ఆయన ఉండగా కూడా మేము జోతలకు ఎంతన్నా కానీ పొద్దుకెళ్ళి 6 కానీ జీపు తీసుకొని జోతల కాడివి ఆడ అన్నదానానికి ఇచ్చి వచ్చాం ఆడ బోధనం కాడ ఒక కాశిరెడ్డి నాయన ఆసనం ఉంది అప్పుడు సేలు పండించుకుంటాం శనగబేళ్ళ మూటలు అయితేనేం వడ్ల ప్యాకెట్లు అయితేనేం అన్నీ ఇచ్చాం మా ఆయన చనిపోయినాడు ఇప్పుడు కూడా ఈడ కూడా నా శక్తి ఉన్న కాడికి ఇచ్చామనుకొని ఇచ్చండి సార్ అంతే అంతే పిఎంసి ఛానల్ చూస్తున్నాం అమ్మ ఎప్పుడన్నా నేను టీవీ చూడండి సార్ మా ఆయన సున్నీకుండా ఉన్నాడు ఆయన నాటికలు ఇట్లాంటివన్నీ సున్నీయాడు ఆయన వార్తలా పాత పాటలా అట్లా నాయన మన అంటే ఇల్లు లేదు టీవీ లేదు ఏం లేదు సార్ నేను అది కానీ ధ్యానం చేస్తున్నారు చక్కగా ఆవిడ మాటల్లో విన్నాం కదండి లక్ష్మీదేవి అమ్మగారు వారు చేసుకోరు ఇది చేసుకోరని చెప్తా అద్దెలం కాడుకుంటా వాళ్ళకి అన్నీ చెప్తుంటా వాళ్ళు ఏదన్నా మాట్లాడుకుంటుంటే నేనేం విన్నాను సార్ చేసుకోరి అంట ఏదన్నా ఇక్కడికి వచ్చి అదే ఏదో చేయాలని కోరిక నాకు అంతే చేసేది మాకంటే కాశిరెడ్డి నాయన నాతో మాట్లాడినాడు కూడా ఆయనతో మాట్లాడినా కూడా చూసారా మీరు కాశిరెడ్డి నాయన మచ్చుకు చూసినా నాకు డబ్బులు ఇచ్చినాడు నేను బస్ స్టాండ్లో చెట్టు కింద అంటే నీకు ఎప్పటికీ అన్నం కొదవలేదు పోయే గుడ్డ అన్నం అని చెప్పినాడు మహానుభావుడు కాశినాయన కాశినాయనే తలిచేది కాశినాయన ఆ మాట చెప్పినాడు కానీ ఎందుకో నా కొడుకులు ఇప్పుడు ఇండ్లు ఇవ్వకుండా ఉన్నాడు కానీ నాకు కాశినాయన చెప్పిన వాకు నాకు ఏం కొదవలేదు నాయనకేమో నేను ఇక్కడ పెనిమిటికేమో ఇవ్వాలనుకుంటున్నా నా ఊరితో నేను ఆ మాటే చెప్తున్నా నేను ఏదన్నా వాళ్ళు పిలిచితే వచ్చి వాళ్ళమ్మడి తిరగడం కానీ చేయడం కానీ తిరగాల కూడా అనుకుంటున్నా అంతే ప్రతాపరెడ్డి అన్న కానీ సూర్యనారాయణ రెడ్డి కానీ బాలరెడ్డి కానీ పిలిచితే చేయాలనుకున్నాను వాళ్ళంతా చెప్పింది మన అల్లుడు మన పాప ఏం లేదని మా పాప వాళ్ళు కూడా వస్తున్నారు భయం లేదని వస్తున్నారు సార్ అంతే చాలా హ్యాపీ అమ్మా ఆనందం కాశిరెడ్డి నాయన గారితో ఆవిడ ఎంతో సాన్నిహిత్యం ఇంతకుముందు ఇక్కడ ఆళ్ళగడ్డలో చాలామంది మాస్టర్ల నోటి ద్వారా విన్నాం మనం వాళ్ళ అనుభవాల్లో కాశిరెడ్డి నాయన వాళ్ళు స్వయంగా ఎంతోమంది చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కాశిరెడ్డి నాయన్ని అమ్మ చాలా ఆనందం ఆవిడ అన్నదానానికి 5,000 ఇస్తే కాలు నొప్పి పోయిందని చెప్తుంది చూసారా కర్మలో ఇలాగే దగ్ధమైపోతూ ఉంటాయి మనం ఒక పుణ్యకార్యంలో మనం కనుక పాలు పంచుకుంటే మనకు తెలియని ఎన్నో కర్మలు దగ్ధమవుతూ ఉంటాయండి ఆవిడ చెప్తూ ఉన్నారు ఇక్కడ సేవ చేస్తూ ఆవిడ వీళ్ళకి ఈ భోజనాలకి ఇక్కడ కూర్చొని ఆవిడ సేవ చేస్తుంటే ఎన్ని గంటలు అలా కూర్చుని పోయినా కూడా కాలు నొప్పి పోయింది తప్ప కాలు నొప్పి రాలేదు అని చెప్పారు అమ్మా అటు ఇటు అట్లా ప్రతి ఒక్కరూ కూడా సేవ చేయాలి తన్ మన్ ధన్ అందరూ కూడా మనం లోక కళ్యాణంలో మన వంతు మనకు ఏం చేయాలో అంత చేయాలండి చూడండి ఆ వయసులో వాళ్ళు నిజంగా బయట వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళని చూడండి ఇంట్లో కుక్కి మంచంలో అలా కూలబడిపోతుంటారు గ్లాసు తీసుకోలేరు మంచినీళ్ళు తీసుకోలేరు నడవలేరు కాలు చెయ్యి ఆడదు కానీ ధ్యానం చేస్తూ ఈ పండు వయసులో కూడా వాళ్ళు వచ్చి ఇంత సేవలు చేస్తున్నారంటే దట్ ఈజ్ పిరమిడ్ మాస్టరు దట్ ఈజ్ ధ్యానం అంత గొప్పదండి కనుక ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి గంటలు ధ్యానం చేయాలి అప్పుడే మనకు ఆ శక్తి వస్తుంది మన ఆత్మకు అందుతుంది అమ్మ మీ పేరేంటి పార్వతమ్మ వయసు ఎంత 64 ధ్యానం చేస్తున్నారా ఎప్పటి నుంచి 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు
ఎలా ఉందమ్మా? 10 ఏళ్ళు అయితే అటు చూడు. ఇంటి పక్కలో ఇంటికి వెంకటేశ్వర రెడ్డి అని విన్నాడు. ఆ బాబోడు దినా పోతే కనుక 4 రోజులు 5 రోజులు రావుడు. రాకుండా ఉంటే నేను వాళ్ళమ్మని అడిగిన, ఏం జ్ఞానం జరిగిపోతుందాడే ఇట్లా ఎన్నాళ్ళకు 4 నాళ్ళకు 5 రోజులకు వస్తాడే అంటే, ఇట్లా పనిక ఇట్లా జ్ఞానానికి పోతున్నాడు, వాడు అక్కడ జ్ఞానం చేసేంత వరకు ఇంటికి రాడు, అందుకని నీకు నేను చెప్తాడా అని చెప్పింది. అంటే వెంకటేశ్వర రెడ్డే, మరి నైనా ఎట్లా నువ్వు జ్ఞానానికి పోతుండావే, నాకు కొంత చెప్పు నైనా, నేను చేసుకుందామనిండా మనసు పూర్తిగా అన్నా. అంటే ఏం లేక నువ్వు జ్ఞానానికి కూర్చుండేటప్పుడు శ్వాస ఇడిచి ధ్యాస విడుచుకొని నీ మనసులో జ్ఞానం చేసుకో, నీకు అదే భగవంతుడు నీకు అన్నీ కాపాడుతాడని చెప్పినాడు. చెప్పినాడు నుంచి నేను మామూలుగా చేసుకుంటాను. నేను ఎప్పుడన్నా కనుక నాకు కొంత బాగలేక కొంత మానుకున్నాను అనుకో, నువ్వు లేయి జ్ఞానం చేయాలా, నువ్వు లేయి జ్ఞానం చేయాలంటాను నేను. చెప్తుంటారా? ఎవరు చెప్తుంటారమ్మా? ఆయన కాశిరెడ్డి నాయన మనుషులు ఆయనకు వచ్చి నాకు మధ్యలో అట్లా చెప్పినాడు. అబ్బా, చెప్పినాల నుంచి ఇంకా మామూలుగా చేసుకుంటాను నేను. చేసుకుంటాక నేను కొంత జ్వరం వచ్చి 2 నాళ్ళు బాగలేక ఉండినాను. నాకు కొంత మనసు బాగలేక నేను పోకుండా ఉంటే ఇంట్లో ఈ కోళ్ళు కొడుకులే, నువ్వేం తినకుండా ఉంటే నేను అట్లా అయిపోతున్నావు, నువ్వు మాంసం తినకుండా ఎట్లా అయిపోతున్నావు అని ఇంకా ఇద్దరు అడివి కాకుండా తీసుకున్నారు. అని తీసుకున్నాక నాకు మనసు బాగలేదురా, నేను తినలేను, వద్దులేనైనా నాకంటే అంటే, నువ్వు మానుకుంటే నేను అని, నీకు గుండకాయలు తెచ్చి పెట్టు, అది పెట్టా ఇది పెట్టా అంటే, నాకు మాకు నాడు రాత్రి పండుకున్నాక నువ్వు మాంసం తినరాదు, నేను చెప్పిన కదా నీకు, నువ్వు మాంసాన్ని మానుకొని నా జ్ఞానంలోనే చేసుకో. ఎవరు చెప్పారమ్మా ధ్యానంలో? ఆయనే వచ్చినాడు. కాశిరెడ్డి నాయన వచ్చి చెప్పినాక, సరే మహాన్ బావా, నీ దర్శన భాగ్యమే నాకు, నిన్ను నేను మరువను తండ్రి, నీ పూజ చేసుకుంటాను, ఇప్పటి నుంచి కూడా నీ మనసులో నేను తలుచుకుంటానే, నేను అన్నం కాడ కానీ అన్నే కానీ నువ్వు ఇచ్చిన బిచ్చే పోదా తండ్రి, నాకు నువ్వు ఇచ్చిన బిచ్చ కాబట్టి నేను నిన్ను తలుచుకొని నేను బిచ్చం తిన్నాను తండ్రి, నీ మనసారా నిన్ను కొలిసి నీ పూజ చేసుకుంటుందా నేను, నువ్వు చేసుకో తల్లి అని అంటున్నాడు. అని పాపోడు కడుపు నొప్పి అని అంటున్నాడే, జ్ఞానమే చేయించమంటావా అని నిన్ను అడుగుతున్నా. ఓకే అమ్మా, అన్నిటికీ ధ్యానమే. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రదాయిని. చూశారుగా మాస్టర్స్, ఇప్పటి వరకు ఆళ్ళగడ్డలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల ధ్యాన అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తూ వచ్చారు. మరి ఇలాగే మనమంతా కూడా ఇంకొక పిరమిడ్ మాస్టర్ల ధ్యాన అనుభవాలతో మరొక గ్రామంలో మనం కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జై హో కాశిరెడ్డి నాయన, జై హో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.